उठा उठा के दे दो रे। क्या देख रहे हैं? बर्थडे फंक्शन दे दो रे। अरे उठा उठा के दे दो रे। ये गाना बजा के दे दो रे। अरे यही है मौका दे दो रे। मार के दे दो जोर लगा के दे दो फाड़ फाड़ के दे दो धूमधाम के दे दो धड़ाधड़ दे दो धड़ाधड़ दे दो फटाफट दे दो चकाचक दे दो ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో అన్ని తరంలో వాళ్ళను ధన్యవాదాన్ని అందుకు ఆయన నామము పరిశుద్ధము ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములను ఆయన తన బాహువుతో పరాక్రమం చూపెను వారి హృదయముల ఆలోచనకేమై గర్విష్ఠులను చెదరగొట్టెను సింహాసనం నుండి బలవంతులను పడదోసి దీనులను ఎక్కించెను ఆకలి కొనిన వారిని మంచి పురాణములతో సంతృప్తి పరిచి ధనవంతులను వడ్డీ చెల్లులతో పంపివేసెను. అబ్రాహామునకు అతని
యువకు వరకు తన కనికరమును చూపి జ్ఞాపకం చేసుకుందని మన పితరులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేశాడు. దేవుడు తన వాక్యమును దీవించాడు. ప్రభువుకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కృపా చర్చిలో ప్రార్థనకు వచ్చినప్పుడు మరి నేను విన్నాను సాక్ష్యం. మా కుమారుడు జోసెఫ్ ప్రసన్న కుమార్ ఆలోచన ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఈ కుటుంబాన్ని దర్శించి ఇచ్చిన గొప్ప కృప. సో ప్రభునందు ఆనందిస్తూ మన దేవుడు ప్రార్థనలకు జవాబునిచ్చే దేవుడు అని నేను ఒప్పుకుంటున్నాను. ఆ జవాబే మీరు కౌగిలింపబడినటువంటి దేవుని బిడ్డ. అందరూ చప్పట్లు కొడదాము. ప్రభుకే మహిమ ఘనత ప్రభావాలను చెందిద్దాం. ఇటువంటి అకేషన్స్ లో ఎక్కువసేపు మాట్లాడకూడదు. సాక్ష్యమైన తక్కువ సేపు దేవుని సందేశాన్ని అందించాలని కోరుతున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాను. యేసు ప్రభువా నీకు మహిమ ఘనత చెల్లిస్తున్నాను. ఈ బిడ్డని కుటుంబంలో ఈవిగా ఇచ్చిన దేవుడు స్తుతింపబడుగాక. ఆయనకు మహిమ ఘనత ప్రభావం ఎల్లప్పుడూ కలుగునుగాక. ప్రభువా ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ ప్రియ కుటుంబాన్ని బట్టి వందనాలు. మీరు ఇచ్చినటువంటి ఆ బిడ్డను బట్టి కృతజ్ఞతాస్తుతులు తెలుపుకుంటున్నారు. మీ ఆశీర్వాదములు ఇదంతా వాక్య ప్రదర్శించండి. మహిమ మీరు పొందుతారు. యేసు నామమందు అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమికులారా, మరి a few minutes and spare for the message. మొట్టమొదట చాలా సందర్భాల్లో మన సంగతి అర్థం చేసుకోలేకుండా ఉంటాం. ఈ బిడ్డ కూడా యెహోవా దయ వలన జన్మించినటువంటి బిడ్డ. ప్రార్థనకు వచ్చినప్పుడు దైవ సేవకుడు ప్రార్థించినప్పుడు దేవుడు పరలోకం నుంచి ఆమేనని పలికి ఇచ్చిన సంతానం. సో ఈ కుటుంబం కూడా ఏం చెప్పాలి అంటే యెహోవా దయ వలన మేము ఒక బిడ్డను సంపాదించుకున్నాం. ఈ లోకంలో మనం ఏ దీవెనను పొందినా ఏ దీవెన కలిగినా అది దేవుని దయ వలన, వేరొకటి కాదు. లూకా సువార్త 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 46వ వచనం నుంచి మరియా నా ప్రాణము ప్రభువును కనపరుస్తున్నది, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించాడు. ఆ మాట చూడండి. గర్భంలో ఉన్నప్పుడు స్థుతి. ఎవరు గర్భంలో ఉన్నారు? యేసుక్రీస్తు గర్భంలో ఉన్నాడు. బిడ్డ పుట్టినప్పుడు ఒక స్థుతి. ఎప్పుడు? ఏదైనా తోటలో కలుపుతా లేదా ఏదైనా తోట కలపాల. ఆ విధంగా చూస్తూ పోతే ఒక బిడ్డ ఈ లోకంలో జన్మిస్తున్నారు అంటే 2 ముఖ్యమైన సంగతులు ఉంటాయండి. ఒకటి ప్రార్థన, రెండవది స్తుతి. ఇప్పుడు యేసు ప్రభు మరియ యొక్క గర్భంలో ఉన్నాడు. మరియ ఎలిజబెత్ ఇంటికి వెళ్ళిపోయింది. అక్కడ ఎలిజబెత్ మరియను చూసి నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చేందుకు ఎలాగో ప్రార్థించాను. వెంటనే ఉనికి పడింది మరియ. అమ్మో, ఇంత ఘనత నాకు కలిగిందా? వెంటనే ఈ దీనురాలి దీనస్థితిని కటాక్షించారు. ఎదుటి వ్యక్తి ఘనత ఇస్తుంటే, ఎదుటి వ్యక్తి ఘనపరుస్తుంటే మరియ ఏమంటుంది? అవును, నేను ప్రభు తల్లినే అని చెప్పి అనుకోలేదు. కానీ ఈ దీనురాలి దీనస్థితిని కటాక్షించారు. దేవుని బిడ్డలారా, ఎప్పుడు మన జీవితంలో ఎంత దీనత్వం, ఎందుకు అంత స్తుతించగలిగింది? మన ఇంగ్లీష్ బైబిల్స్ లో మ్యాగ్నిఫికెంట్ ఆఫ్ మేరీ అని ఉంటుంది. మరియ యొక్క ప్రభువును ఘనపరచినటువంటిది. అది పాట చాలా మంది చెప్పుకుంటారు. మన బలము, మన ఆరోగ్యము, మన ఘనత, ఎవ్రీథింగ్ ప్రభు దగ్గర అలా మన పక్కన పెట్టాలి. అప్పుడే ప్రభువును మనం స్తుతించగలం. బైబిల్లో గమనిస్తే సమూయేలు 1వ గ్రంథం 16వ అధ్యాయంలో దావీదు బహుశూరుడు అని రాయబడింది. అతడు ఏ యుద్ధము చేయనప్పటికీ గొర్రెల కాపరి, బహుశూరుడు. అయితే దావీదు తన యొక్క పరాక్రమముల గురించి ఎప్పుడు చెప్పాడు, తన బలముల గురించి ఎప్పుడు చెప్పాడు? కీర్తన 18:1 అంటాడు, యెహోవా నా బలమా, ఆయన బలం యెహోవా అంట. తనకు బలం ఉంది, చాలా శూరుడు. అయితే దేవుని బలాన్ని గురించి చెప్తాడు. ఈ రోజు ఈ కుటుంబంలో ఈ బిడ్డ జన్మించడం దేవుని దయ, దేవుని కృప, దేవుని విశ్వాస్యత, దేవుని యొక్క నమ్మకంతో, దేవుని యొక్క ఎవ్రీథింగ్. అందుకు దేవుని స్తుతులు చెల్లిద్దాం. మన దేవుడు ఇచ్చినటువంటి బిడ్డ చిన్నతనం నుంచి మరి ప్రార్థన
మనం నేర్పించాల్సి వస్తుంది. అందుకే హాగరు తనకి బిడ్డ జన్మించినప్పుడు ప్రార్థన నేర్పిందండి. ఎలా ప్రార్థన చేసింది? ఇష్మాయేలుకి నేర్పించింది. అందుకే నీళ్లు లేనప్పుడు ఇష్మాయేలు ప్రార్థన చేశాడు. ఆ చిన్న బాలుడు మీ ఘననామం స్తుతింపబడుగాక. ఈ కుటుంబంలో ఈ చిన్న బిడ్డ మీరు ఈవిగా ఇచ్చి నేను మహిమ పొందుకుంటే మీకు స్తుతి మహిమ చెల్లిస్తున్నాను. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చుదురు అని రాయబడింది. కనుకనే ఈ కుటుంబంలో ఈ బిడ్డ మీరు అనుగ్రహించారు. అందుకు మీకు స్తుతి, అందుకు మీకు మహిమ, అందుకు ఘనత ప్రభావాలు మీకు కలను తెలియజేస్తున్నా. తండ్రి ఈ కుటుంబాన్ని దీవించి దేవుని క్రమంలో ఆ పసిబిడ్డ వర్ధిల్లునట్లుగా కృప చూపించబడి యేసు భారమైన కృపను బట్టి మీకు వందనాలు. ఈ కుటుంబం బట్టి మీకు స్తుతి తెలుపుతున్నాం. ఈ పసిబిడ్డను బట్టి మీకు మహిమ ఘనత చెల్లిస్తున్నాం. ఏ ఉద్దేశంతో ఈ పేరు పెట్టారు దేవుని నామ మహిమార్థమై అది నెరవేరును గాక. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమందు నామకరణం చేస్తుంటున్నారు. ఈ నామము ద్వారా దేవుని కుమారుడైన యేసుక్రీస్తుకు మహిమ ఘనత ప్రభావము ఇప్పుడు ఎల్లప్పుడూ కలుగునుగాక. ఈ చిన్న వయస్సు నుంచి దేవుని ఆత్మ ఆవరించినట్లుగా సర్వోన్నత శక్తి కనుగొన్నట్లుగా ఈ పసి హృదయం పరిశుద్ధాత్మ నిలయమైనట్లుగా వాక్యంలో ప్రతిరోజు వర్ధిల్లునట్లుగా ఈ కృపను ఆరోగ్యము, ఆశీర్వాదము, నెమ్మది, జ్ఞానము, గ్రేట్ ఫ్యూచర్ ప్రసాదించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానం, కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం. ఎవరి కాలంలో పుట్టిన కుమారుడు బలవంతుని చేతులు బాగున్నటువంటి వారు వారితో తన అంబులను ప్రార్థనతో బిడ్డను ఎగిరింపజేసి మనుషులు దయచొప్పున దేవుని దయచొప్పున బిడ్డ దినదినము ప్రవర్తనం భావించబడుతూ ఎదిగి పెద్దవాడై కుటుంబానికి, తల్లిదండ్రులకు, బంధువులకు, చిన్నగారులకు, చిన్నమగారులకు, సంఘానికి, సమాజానికి గొప్ప పేరు ప్రతిష్ట తీసుకురావాలని ఆశిస్తూ సమయాన్ని ముగిస్తున్నాం. సమయం ఇస్తుంది కూర్చుని మీదరికి దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణము కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేల్కొని విడుదల వ్యర్థమే. 3వ వచనము, కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలంలో పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలో బాణంలో వంటి వారు. ఈనాడు యొక్క కుటుంబంలో మరి బాగుపడినందుకు దేవుని మహిమాత్మగా దైవసేవకు వీక్షించి దేవుని యొక్క మాటలు అనేకులు వినేటువంటి ఒక మంచి సమయాన్ని దేవుడు ఆ కుటుంబానికి అనుగ్రహించినాడు. మామూలుగా మనం ఆలోచన చేస్తే కనుక బైబిల్లో రాయబడినట్టుగా దాని కావలి కాయవారు మేలుకొని వ్యర్థమే అని రాయబడి బిడ్డను దేవుడిచ్చు బహుమానం. పిల్లలను ఆయన అనుగ్రహిస్తున్నారు. దేవుడిచ్చే బహుమానం అంటే అర్థం ఏంటంటే మనం తిరిగి మన దేవుడికి ఇవ్వాలి. బహుమానం మన దగ్గర ఉంచుకున్నాను లేదు. ఈ యొక్క ఆయుష్ జీవితంలో దేవుడు మనకి ఇస్తున్నాడు. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుష్ను దేవుడికే ఉపయోగించాలి. అంటే బిడ్డలు కూడా అంటే బిడ్డలు మన మీద కాచి కాపాడతాము, లేదా తల్లి శ్రద్ధ తీసుకుంటారు, తండ్రి శ్రద్ధ తీసుకుంటారు. మన శ్రద్ధ చేస్తే మనం అనుకుంటాం ఏదో నేను కాపాడుతున్నా, నా బిడ్డ నేను రక్షిస్తున్నాను అనుకుంటా. మన చేత ఏమీ కాదు. సమయ వచ్చేసి మోసే వాళ్ళ అమ్మ ఆ బిడ్డలు 3 నెలలు దాచగలిగింది. 3 నెలల తర్వాత ఆమె దాచని చేతగాక 3 నెలలు మాత్రం దాచడానికి సాధ్యమైంది. తల్లికి తండ్రికి కూడా బిడ్డను దాచడానికి కొంత సమయమే. ఆ పరిమితి తర్వాత బిడ్డను దాచడం, బిడ్డను భద్రపరచడం మన వశంలో లేదు, మన చేత కాదు. నీ వశంలో లేకపోయినప్పటికీ, నీ చేత కాకపోయినప్పటికీ నీ బిడ్డను దేవుడు కాచి కాపాడవలసింది. మోషేను దేవుడు కాపాడినాడు, అద్భుతమైన ప్రవర్తన చేసినాడు. దేవుడి యొక్క సంకల్పం అది. యెహోవా ఇల్లు కట్టించింది కదా, దాన్ని కట్టువారి ప్రయాసం పెట్టడమే. మన దగ్గర ఇల్లు అనేటువంటిది దేవుడు కట్టాలా, గర్భఫలం అనేది దేవుడు ఇవ్వాలా, దేవుడు కుటుంబాన్ని దేవుడు కట్టాలి. కానీ మనం ప్రయత్నం చేసి మనం ఏదో కట్టడం చేస్తామన్నటువంటిది మన ప్రయాసం అంతా పెట్టలేదు.
ప్రతి ఒక్క విషయం ప్రతి ఒక్కటి దేవుడే, సమస్తం ఆయనే, సమస్తం జరిగించేటువంటి వాడు ఆయనే. కనుక ఈ దినం వచ్చేసి మన కృతజ్ఞతలు మనకు అర్థమైంది. నా కుటుంబంలో మా కుటుంబంలో అరే దేవుడు సంతోష వస్త్రం మాకు ధరింపజేసావు, మా దుఃఖ దినములు సమాప్తపరచావు. సంతోష వస్త్రం మాకు ధరింపజేసావు, మా దుఃఖ దినములు సమాప్తపరచావు. సంతోషం యేసు వందనం, నీవిచ్చిన ఈ సంతోష వస్త్రముకై స్తుతి స్తోత్రం ప్రతినిత్యం మా దేవా నీకే అర్పితం. సంతోష వస్త్రం మాకు ధరింపజేసావు, మా దుఃఖ దినములు సమాప్తపరచావు. సంతోష వస్త్రం మాకు ధరింపజేసావు, మా దుఃఖ దినములు సమాప్తపరచావు. నిత్య సుఖములు కలవు నీ సన్నిధిలో, దీవెన కలదు నీ ప్రతి మాటలో. నిత్య సుఖములు కలవు నీ సన్నిధిలో, దీవెన కలదు నీ ప్రతి మాటలో. విడువను ఎడబాయనని వాగ్దానమిచ్చి బలపరచావు. విడువను ఎడబాయనని వాగ్దానమిచ్చి బలపరచవు. సంతోషం యేసు వందనం, నీవిచ్చిన ఈ సంతోష వస్త్రముకై స్తుతి స్తోత్రం ప్రతినిత్యం మా దేవా నీకే అర్పితం. సంతోష వస్త్రం మాకు ధరింపజేసావు, మా దుఃఖ దినములు సమాప్తపరిచావు. సంతోష వస్త్రం మాకు ధరింపజేసావు, మా దుఃఖ దినములు సమాప్తపరిచావు. రక్షణానందం మాకిచ్చావు, మా క్రయధనమంతా చెల్లించావు. రక్షణానందం మాకిచ్చావు, మా క్రయధనమంతా చెల్లించావు. ఏ తెగులుని గుడారమును సమీపించదని సెలవిచ్చావు. ఏ తెగులుని గుడారమును సమీపించదని సెలవిచ్చావు. సంతోషం యేసు వందనం, నీవిచ్చిన ఈ సంతోష వస్త్రముకై స్తుతి స్తోత్రం ప్రతినిత్యం మా దేవా
వస్త్రం మాకు ధరింపజేశావు, మా దుఃఖ దినములు సమాప్తపరచావు. సంతోష వస్త్రం మాకు ధరింపజేశావు, మా దుఃఖ దినములు సమాప్తపరచావు. సంతోషం యేసు వందనం, నీవిచ్చిన ఈ సంతోష వస్త్రముకై స్తుతి స్తోత్రం ప్రతినిత్యం మా దేవా నీకే అర్పితం. నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక, జీవించు కలకాలం యేసులో నీవిక. నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక, జీవించు కలకాలం యేసులో నీవిక. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు మై డియర్ యారోన్. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు మై డియర్ యారోన్. నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక, జీవించు కలకాలం యేసులో నీవిక. నీ జన్మ వేడుక. తన కంటి పాపలాగా నిన్ను కాచెనేసయ్యా, తన రెక్కల నీడలో నిన్ను దాచునేసయ్యా. తన కంటి పాపలాగా నిన్ను కాచెనేసయ్యా, తన రెక్కల నీడలో నిన్ను దాచునేసయ్యా. వాక్యమును ధ్యానించు, మోకరించి ప్రార్థించు, క్రీస్తుకై సాక్షిగా జీవించు నీవిలాగా. నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక, జీవించు కలకాలం యేసులో నీవిక. నీ జన్మ వేడుక. దీర్ఘాయువు నీచే తృప్తిపరచునేసయ్యా, సియోనులో నుండి నిన్ను దీవించునుగా. దీర్ఘాయువు నీచే తృప్తిపరచునేసయ్యా, సియోనులో నుండి నిన్ను దీవించునుగా. యెహోవాయందు నీవు భయభక్తులు కలిగుండు, నిన్ను దీవించు యేసు నిత్యము తోడుండగా. నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక, జీవించు
యేసులో నీవిక నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక జీవించు కలకాలం యేసులో నీవిక హ్యాపీ